హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. అందరికీ థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 1 మంత్ అయిపోయింది. 1 మంత్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, కాల్ చేసిన వాళ్ళు కానీ, లేతే నా యూట్యూబ్లో వ్యూస్ చూసిన వాళ్ళందరూ కానీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వ్యూస్ కోసమో డబ్బుల కోసమో కాదు. దీంట్లో మీకు ఏంటంటే నా మనసులో ఉన్నది కానీ, నేను చేసే వర్క్ కానీ ఏదైనా సరే కంటెంట్ అనేది క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. అంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మీరు వీడియో పెట్టట్లేదు, మనకు వీడియో పెట్టేంత టైం లేదు. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది, అది చూడొచ్చు. థంబ్‌నెయిల్ చూసారు కదా ఆల్రెడీ. అనుమానం పెనుభూతం సింపుల్‌గా. ఇంకోటేందంటే అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. మీకు ఎవరికైనా సరే, అది నాకు గాని, మీకు గాని ఎవరికైనా సరే ఫస్ట్ థింగ్ ఏందంటే అనుమానం పెనుభూతం. దీంట్లో ఏంటంటే 2, 3 స్టోరీస్ తీసుకున్నాను నేను కంపల్సరీగా. ఎందుకంటే రీసెంట్‌గా అంటే డైలీ ఎందుకు వీడియో పెట్టట్లేదు, లేతే రెగ్యులర్ ఎందుకంటే ఈ 4 డేస్‌లో మనకు జరిగిన ప్రాబ్లమ్స్ గాని, లేకుంటే ఏదన్నా సరే ఇష్యూస్ గాని, లేదంటే రిక్వైర్మెంట్స్ గాని, కాల్స్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే డైలీ టైమ్ పాస్ చేసేసి మనం వీడియోలు చేయడానికైతే మనకు టైం లేదు. ఎందుకంటే మనం అనుకున్న గోల్ చాలా పెద్దది. అది అనుకున్నంత ఈజీ కాదు. అనుకోవడానికి అన్నీ ఈజీగానే ఉంటాయి. రాసుకోవడానికి పేపర్ మీద సున్నాలు గానీ, కోట్లు గానీ ఏదైనా రాసుకోవడానికి ఈజీగా ఉంటది గానీ, చేసేవాడికి తెలుస్తది ఆ బాధ ఏంటనేది. కాబట్టి ఎవరైనా అనుకోవచ్చు, ఎవరైనా గోల్ పెట్టుకోవచ్చు. బట్ తను చేయడానికి ఏం చేయాలన్నది మెయిన్ అనమాట. కాబట్టి ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి మీ ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, గూగుల్ యాడ్స్‌లో గానీ, లేకుంటే ఎక్కడ మీకు సోషల్ మీడియా, ఎందుకంటే ఈరోజు రేపు ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా సరే మీకు సోషల్ మీడియా మెయిన్ ఇంపార్టెంటు. నేను అదే విషయంలో నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. 2020 నుండి నేను ఏ షాప్‌కెళ్ళలేదు. ఎవరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. నా పచ్చడి అమ్ముతున్నాను, పచ్చడి కొనండి అని చెప్పేసి ఎవరిని అడగలేదు. పక్కన ఫస్ట్ ఇనిషియల్‌గా వేరే యూట్యూబర్స్‌తో ప్రమోట్ చేపించుకున్నాను. తర్వాత నాది నేనే నేర్చుకొని, సరే ఏందంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు గానీ వాళ్ళకి నా మనసులో ఉన్న కంటెంట్ గానీ, నా ప్రొడక్టివిటీ రిలేటెడ్ గానీ డీటెయిల్స్ వాళ్ళకి తెలీదు. కాబట్టి అప్పుడు నేనే డైలీ కూర్చొని నైట్‌లో వీడియోలు చూసి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు చాలామందున్నారు సోషల్ మీడియా పరంగా. వీళ్ళని చూసి నేను నేర్చుకొని నేను వీడియోలు పెట్టడం మొదలుపెట్టాను. అప్పటినుండి నాకు జనాలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేను చదువుకున్న దానికి గానీ, నేను చేసేదానికి గానీ, ఈ రేంజ్‌లో జనాలు నన్ను సపోర్ట్ చేస్తారు. ఈ రేంజ్‌లో నన్ను ఒక రేంజ్‌కి తీసుకెళ్తారు. ఇంత సపోర్టింగ్ ఉంటది. ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పి నేనెప్పుడు అనుకోలేదు. రైట్, కమింగ్ టు ద సబ్జెక్ట్. ఫస్ట్ ఏందంటే అనుమానం పెనుభూతం. దీంట్లో 2 ఎగ్జాంపుల్ తీసుకుంటానండి కంపల్సరీగా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే ఈరోజు మార్నింగే మనకొక ఇన్వెస్టర్ మన దగ్గరకొచ్చాడనమాట. అంటే జస్ట్ ఏందంటే ఆయన మన దగ్గర ఒక 2,00,000 ఇన్వెస్ట్ చేసాడు. ఆల్రెడీ ప్రొడక్టివిటీ ఆర్డర్ చేశాడు. ఆయన లొకాలిటీలో అమ్ముకుంటూ ఆయన ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఉపాధి చూపించాలన్నట్టు వాళ్ళ ఊర్లో కూడా పెట్టుకుంటాం సార్. ఒకసారి ఈరోజు మెయిన్ ఏంటంటే నేను ఈరోజు ఈవినింగ్ నైట్, ఈరోజు అక్టోబర్ 1 అనమాట. ఈరోజు నైట్ నేను ప్రొద్దుటూరు వెళ్తున్నాను. ఒక 10 డేస్ నేను అవైలబుల్ ఉండను. హైదరాబాద్‌లో అవైలబుల్ ఉండను. ఎవరైనా కలవాలి, రావాలి, మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మీకు ప్రొద్దుటూరుకి ఆఫీస్‌కి రావచ్చు, లేతే ఇంటికి రావచ్చు. లేదంటే మన 3 ఎకర్స్ సైట్‌లో అక్కడే చూడొచ్చు. ఈ 10 డేస్ అంటే 11కి మనం అది కొత్త బిల్డింగ్. ఇప్పుడు మనం తీసుకున్న ఔట్‌లెట్ ఏదైతే ఉందో ఓనరు కొత్తగా బిల్డింగ్ కట్టాడనమాట. అంటే మన సైట్ కట్టాడు. ఆ సైట్ కట్టిన దానికి లాస్ట్ టైమ్ 30 అనుకున్నాము, 6 అనుకున్నాము, అన్నీ క్యాన్సెల్ చేసుకున్నాం మనము. అక్టోబర్ 12వ తారీఖు మనం అక్కడ ఇనాగరేషన్ చేసుకుంటున్నాం. అంటే దానికి ఏం చేయాలో అవన్నీ చేసేసి ఆ రోజు ఓపెనింగ్ పెట్టాలని చెప్పేసి ఈ 10 డేస్ నేను ఎలాంటి ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ మ్యాన్ పవర్ పెట్టాము. సిస్టర్ చూసుకుంటుంది. మమ్మీ ఉంది ఆల్రెడీ. తెలిసిన వాళ్ళొచ్చి మీరు ఇక్కడ మాట్లాడుకొని చూసుకొని ఎళ్ళొచ్చు. ఆర్డర్ పెట్టేవాళ్ళు పెట్టొచ్చు. ఒక 3, 4 డేస్ అటు ఇటు అయినా సరే కంపల్సరీగా ఆర్డర్ అయితే పంపిస్తాము. కొద్దిగా డిలేస్ అయితే నడుస్తున్నాయి మాకు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అంటే ప్యాకింగ్‌లో గానీ, కవర్ సప్లైలో గానీ, బాటిల్స్‌లో గానీ, తర్వాత మనం డెలివరీలో గానీ, ట్రాన్స్‌పోర్టేషన్ నుండి గానీ, ఒకటి హైదరాబాద్ అంటే రెయిన్ ప్రాబ్లమ్ ఒకటుంది. తర్వాత ఈ రెగ్యులర్ హాలిడేస్ రావడం వల్ల వినాయక చవితి టైంలో మీట్ సప్లై చక్కగా లేదు. ప్రాబ్లమ్ ఉంది. విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ డిలే అయిపోయింది. కాబట్టి అర్థం చేసుకున్నోళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకునే వాళ్ళేమో డైలీ కాల్ చేసి సార్ ఏమైంది? ఆర్డర్ ఏమైంది? 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 ఇదే క్వెషన్ చేస్తా ఉన్నారు. పేషెన్సీ ఉంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆర్డర్ వస్తుందండి. ఏంటంటే చెప్పాను కదా! ఆల్రెడీ ఆ 2,00,000 ఇన్వెస్టర్ వచ్చాడు, మాట్లాడాడు. అయితే ఆ 2,00,000 ఇన్వెస్టర్ మనకి ఇన్ఫార్మ్ చేసిందేంటంటే, నేను లాస్ట్ టైమ్ వీడియోలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కాపీ చూపిస్తున్నప్పుడు, ఎవరో ఒక ఆమె ఆ నంబర్ విజిబుల్‌గా అంటే జూమ్ చేసిందో, లేతే స్క్రీన్ షాట్ తీసిందో మొత్తం తెలీదు. ఈ నంబర్‌ని జూమ్ చేసి, ఆ నంబర్ తీసేసి ఈ పర్సన్‌కి కాల్ చేసిందనమాట. సార్ మీరు అసలు ఆ పర్సన్ ఎవరో తెలీదు, ఏం తెలీదు. మీరు ఏ రకంగా ఇన్వెస్ట్ చేశారు ఆ పర్సన్‌కి? ఈయనిచ్చిన ఆన్సర్ ఒకటే చెప్పాడాయన. ఈరోజు నాకు అదే ఆన్సర్ కూడా చెప్పాడు. అది హానెస్టీగా నాకు చాలా బాగా నచ్చింది. అమ్మ ఆయన ఎవరో నాకు తెలీదు. బట్ ఆయన మాట్లాడింది నాకు నచ్చింది. నాకు పెట్టాలనిపించింది. డబ్బులు పోయినా నావే, వచ్చినా నావే. నీకేం ప్రాబ్లమ్ అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చాడాయన. అక్కడ ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రేపు మనకు తెలిసి ఒక పర్సన్ ఒక రూ. 10 ఇవ్వట్లేదు. మన రిలేటివ్స్ అనుకోండి. అసలు తెలిసినోడు అసలు ఇవ్వట్లేదు. ఫ్రెండ్ సర్కిల్ అంటారా? ఫ్రెండ్ అండ్ నీడ్ అని చెప్పి ఒకప్పుడు కొటేషన్ ఉండేది. కానీ ఆ కొటేషన్ ఇప్పుడు మారిపోయింది. ఫ్రెండ్ అనేవాడు ఎవరు లేడు. ఇప్పుడైతే అసలు అంటే మన దగ్గర నుండి తీసుకున్న వాళ్ళే ఫ్రెండ్సే తప్ప ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరు లేరు. కాబట్టి మనం ఎవరి గురించి ఆలోచించొద్దు. అక్కడ ఆయన చెప్పిన ఆన్సర్ ఎట్లుందంటే, పెట్టింది నేను, పోగొట్టుకునేది నేను. కాబట్టి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు అని జెప్పేసి, సరే ఆయన బిజినెస్ జేయాలని వచ్చాడు. అట్లా ఏంటంటే, జనాలు ఫస్ట్ మీకు అనుమానం.
వీడు చేస్తాడా, వీడు పెడతాడా, వీడు చెప్పేదొకటి చేసేదొకటి, అక్కడ ఏందంటే సరే మీరు ఆర్డర్ పెట్టిండొచ్చు, మాకు టైంకి ప్రొడక్ట్ ఇవ్వలేదని చెప్పేసి నెగిటివ్ మైండ్ సెట్లో వెళ్తున్నారు. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు మీరు ఏం ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్టర్‌ని ఏ రకంగా నమ్ముతారు? ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండి ఖచ్చితంగా అనుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేయాలన్నా సరే, నాట్ ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్, నేను డబ్బులు పెట్టమని ఎవరిని అడగలేదు. మీరు పెట్టిన నేను డాక్యుమెంట్ రాయనని చెప్పాను. అన్నీ ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను. క్లియర్‌గా చెప్తున్నాను. మీరు ఎవరో చూస్తారో చూడరు కదా! నాకు నచ్చింది నేను వీడియో పెట్టుకుంటున్నాను. యూట్యూబ్ నాకు ఫ్రీగా ఆఫర్ ఇచ్చింది. బాబు నీకు నచ్చింది పెట్టుకో, చూసేవాళ్ళు చూస్తారు, చూడనోళ్ళు చూడరని చెప్పారు కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. ఎవరిని కూడా నేను ఫోర్స్‌బుల్ చేయలేదు. నా వీడియో చూడండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే అన్‌సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో చూడకండి. ప్రాబ్లమ్ ఏం లేదు దాంట్లో. చూసేవాళ్ళు అంటే నేను నచ్చిన వ్యక్తులు 99 మంది ఉన్నారు. ఒకరికి నచ్చలేదని చెప్పేసి నేను ఏ వర్క్ ఆపను. నేను వీడియోలు తీయడం కూడా ఆపను. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉంటే రైట్ దీంట్లో పెట్టాము. పెట్టుబడి ఎట్లా ఉంటదంటే ఈరోజు నాటితే అది లైఫ్ లాంగ్ వచ్చేటట్టు ఉండాలి. అంతేగాని ఈరోజు పెట్టేసాము ఇంక రేపు వచ్చేసింది తినేసాం అనుకుంటే అది వర్కౌట్ కాదు. ఆ విజన్ కూడా అట్లనే ఉండాల. సెకండ్‌ది అనుమానం పెనుభూతం ఏందంటే చాలామంది పికెల్స్ అంటే నాకు ఎన్ని కాల్స్ అంటే డైలీ ఎంత లేదన్నా సరే తక్కువలో తక్కువ ఏసుకున్నా సరే 100 కాల్స్ మినిమమ్ వస్తున్నాయి. హైయెస్ట్ అంటే ఒక రోజు ఇంక సాటర్‌డే, సండే అయితే బతకనివ్వట్లేదు అసలు జనాలు. 300 కాల్స్ వస్తాయి. ఎందుకు కాల్ చేస్తారో తెలీదు. ఆ వీడియో మాత్రం క్లియర్‌గా చూడరు. ఆ వీడియో ఏదైతే మనం పోస్ట్ చేస్తున్నామో థంబ్‌నెయిల్ చూస్తున్నారు. సరే ఉద్యోగం ఉందంట కదా! సరే ఈ బిజినెస్ ఏంటి? మొత్తం వీడియో చూసాము. నేను అదే చెప్తాను. దయచేసి మీ చేతులెత్తి మొక్కి చెప్తున్నాను. ఫస్ట్ మీరు వీడియో క్లియర్‌గా ఎండ్ వరకు చూడండి. అది ఎంత టైం ఉందో. అసలు 30 నిమిషాలే ఓపిక లేనోడికి రేపు జీవితాంతం బిజినెస్ చేసే ఓపిక ఎక్కడుంటది సార్ ఇంకా? ఎందుకు బిజినెస్ గురించి ఆలోచించాలా? రోజొక వీడియో చూడడం, వాడికి ఫోన్ చేయడం, వాడు ఎంక్వైరీ చేయడం. అంటే మీరు ఖాళీగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు ఖాళీగా ఉంటారు అనుకోవడం తప్పు. ఖచ్చితంగా. మీరు ఒక 40 నిమిషాలు పేషెన్సీగా వీడియో చూడలేని వాళ్ళు రేపొద్దున లాంగ్ జర్నీలో 40 సంవత్సరాల బిజినెస్‌ని ఎంత పేషెన్సీతో మెయింటైన్ చేయాలా? దాంట్లో క్రైసెస్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ అంబానీ, అదానీ తీసుకోండి. ఈవెన్ హిడెన్బర్గ్ ఒక చిన్న సంస్థ, ఒక నలుగురు, ఐదుగురు ఎంప్లాయీస్ ఉన్న సంస్థ, ఒక చిన్న రిపోర్ట్ రిలీజ్ చేస్తేనే కొన్ని వేల కోట్లు పోగొట్టుకున్నాడు. కొన్ని వేల కోట్లు షేర్ మార్కెట్‌లో పోయినాయి. ఏ రోజు ఆడు భయపడలేదు. వాడికి ఏ ధైర్యం అంటే నా దగ్గర వేరే కంపెనీ ఉంది. నేను చేయగలను. దాంట్లో సినిమాలో ఎగ్జాంపుల్ చెప్తాను. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో అక్కడ కూర్చున్నవాడు జగపతి బాబు. వాడి ఆస్తిని మొత్తం వీళ్ళు కాజేసేస్తారు. అయినా సరే వాడి ధైర్యం ఏందంటే నాకు గ్యాస్ ప్లాంట్ ఉంది. అంటే మీకు రేపొద్దున ఇన్‌కమ్ సోర్స్ అనేది సెకండరీ కింద ఎప్పుడైనా సరే మీరున్నా లేకున్నా ఎల్ఐసీలు కడుతున్నాం, ఇన్స్యూరెన్స్‌లు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? ఇన్ ఫ్యూచర్‌లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు. అంటే మీరు బతకడానికి కాదు, నేను బతకడానికి కాదు. మన ఫ్యామిలీ కోసం మనం బతుకుతున్నాం. పిల్లలు అన్యాయం కాకూడదు, వైఫ్ అన్యాయం కాకూడదు. మనం ఉన్నా లేకున్నా సరే ఖచ్చితంగా. ఇట్లా మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయండి తప్ప మీరేదో వడ్డీ వ్యాపారం కోసమో, మీ దగ్గర డబ్బులెక్కువున్నాయనో, లేతే బ్లాక్ మనీ ఉందనో, ఎందుకంటే ఆ కా కాల్స్ గూడా వచ్చాయి. ఆల్రెడీ మనీ గూడా వచ్చింది మనకి. బ్లాక్ మనీ ఉంది. దాన్ని వైట్ జేసి ఇవ్వాల. అసలు నా కాన్సెప్టే అది గాదు. ఏందంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో, దాని మీద వచ్చిన రిటర్న్స్‌తో ఇంకొకరికి హెల్ప్ జేస్తానన్న ఆలోచనతో నేను ఈ స్కీమ్ పెట్టాను తప్ప, నేనేదో స్కామ్ చేద్దామన్న ఆలోచనతో నేను స్కీమ్ పెట్టలేదు. స్కామ్‌కు చాలా తేడా ఉంటది. అట్లా ఆఫర్‌లు పెట్టేసి బాగా డబ్బులు దోచేసి నేను ప్రపంచ దేశాలు తిరగాలనుకున్నాను గానీ, జనాల్ని మోసం జేసి ప్రపంచం దాటి ఎళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. అర్థమైందా నేను జెప్పింది క్లియర్‌గా? 94 దేశాలను చుట్టి రావాలనుకున్నాను. అంతేగాని జనాలందరిని మోసం జేసేసి ఎళ్లి ఇంగ్లాండ్‌లోనో లేదంటే వాడెవడో కింగ్ ఫిషర్ ఉన్నాడు విజయ్ మాల్యా టైప్‌లోనో లేతే వీళ్ళలాగా మోసం జేయాలనుకోలేదు. మీరు నచ్చితేనే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. ఇంకోటి అనుమానం. మీ మీద మీకు నమ్మకం ఉంటేనే వ్యాపారం జేయండి. ఈ వస్తువు నేను తీసుకున్నాను. నేను అమ్మగలను. అమ్మలేము. అమ్మేవోడిని సలహాలు అడగండి. మీరెక్కడ అమ్ముతున్నారు? ఎట్లా అమ్ముతున్నారు? బిజినెస్ ఎట్లా ఉంది? మోడల్ ఎట్లా ఉంది? దాని ప్రైస్ ఎట్లా ఉంది? ఎక్కడ అమ్మితే మనకు సేల్ అవుతది? నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను. పలానా వ్యక్తి ఇట్లా అమ్ముతున్నాడు. రీసెంట్‌గా నేను చెప్తాను. సాయి అని ఆల్రెడీ సెకండ్ వీడియోలో, థర్డ్ వీడియోలో చెప్పాను. అనకాపల్లి. బ్లైండ్ పర్సన్ 5,000 ఇన్వెస్ట్ చేశాడు ఆల్రెడీ. రీసెంట్‌గా రూ. 4,000 స్టాక్ తీసుకున్నాడు. ఈ బ్లైండ్ పర్సన్ ఈయన ఆలోచన ఎట్లున్నదంటే అన్న నేను ఈ సరుకు ఒక 15, 20 రోజులు అమ్ముతాను. దాని తర్వాత నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాను. మెల్లగా చేసుకుంటానన్నాడు. వితిన్ 3 డేస్‌లో ఫోన్ చేసి అన్న సరుకు అయిపోయిందన్న మళ్ళీ నేనేం చేయాలి ఇప్పుడు? నాకు అంటే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు. మనకు చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ అడుగుతున్నారు. నా దగ్గర స్టాక్ అయిపోయింది. ఒక 10, 20 ప్యాకెట్లే ఉన్నాయి నా దగ్గర. అంటే ఒక గుడ్డివాడు, ఒక బ్లైండ్ పర్సన్ అనకూడదు తప్పు గాని దేవుడు అది ఇచ్చాడు. లోపం ఇచ్చాడు. ప్రాబ్లమ్ లేదు దానికి. కానీ వాని దగ్గర ఎంత టాలెంట్ ఉందంటే, నేను ఆ బ్లైండ్‌నెస్ వాడికి కనిపియలేదు. బ్లైండ్‌నెస్ అనేది కనిపియలేదు. బట్ నేను ఇంత వాడినైనా సరే నేను చెయ్యగలను అనే ధైర్యం ఉండి, నా మీద నమ్మకంతో ఒక 5,000 ఇన్వెస్ట్ చేసి, రూ. 4,000 సరుకు తీసుకొని 15 రోజులు అనుకున్న టైంలో 4 డేస్‌లో, 3 డేస్‌లో అమ్మేసాడంటే హి ఈస్ ద గ్రేట్ పర్సన్. బిజినెస్‌కి అట్లాంటి సూటబుల్ పర్సన్. చాలామంది ఏదో జాతకాలు చేతులు చూసి, కాళ్ళు చూసి, మూతులు చూసి చెప్తారు. చేతులు, కాళ్ళు లేనోడే కోటీశ్వరులు సంపాదించినోళ్ళున్నారు. కావాలంటే యూట్యూబ్‌లోకి వస్తే చదవండి. ఎందుకంటే మన ఫెయిత్ ఎవరు మార్చరు. మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చడానికి పైనుండి దేవుడు దిగిరాడు. పక్కనున్న జనాలు అసలే పట్టించుకోరు. ఎక్కడో దగ్గర దేవుడు కనెక్టివిటీ ఇస్తాడు. నాతో చాలామంది కనెక్టివిటీ అయ్యారు.
నన్ను చూసి కనెక్టివిటీలో ఫాలో అయిపోయి లైఫ్‌లు చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను. నా బిజినెస్ కాదండి. నా దగ్గర 25 ప్రాజెక్టులున్నాయి మొత్తం. అందరికి జనాలకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నా విజన్ నాకుంటది. నాకు ఆకలైతే నేనే తింటాను తప్ప మందికి అందరికి పెట్టను. నేను వండేసి మందికి పెట్టాల్సిన అవసరం లేదు. పోనీ నాకు ఆకలవుతుందని మీరు తెచ్చి నచ్చినోడు అమ్మ అంటే ఉన్నోడు పెడతాడు, లేనోడు పాడేస్తాడు. అంతే వదిలేస్తాడు. కాబట్టి బిజినెస్ కూడా సేమ్ అంతే. మీకు నచ్చింది ఒకటే పేపర్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని పీస్‌ఫుల్‌గా ఒక మైండ్ ఇట్లా మంచి రూమ్‌లో కూర్చొని ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఒక డోర్ ఏసేసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. ఇంక ఆలోచిస్తే జనాలేమంటారంటే, "సార్ ఆలోచిస్తే అప్పులే గుర్తొస్తున్నాయి సార్." ఇంగా మొన్న ఒక ఆమె ఫోన్ చేసేసింది ఇంగ. ఫోన్ చేసి, "సార్ మాకు 3,00,000 అప్పుంది సార్." హస్బెండ్ ఉన్నాడో లేదో తెలీదు సారీ. హస్బెండ్ ఉన్నాడో లేదో తెలీదు గానీ, ఆమె ఫోన్‌లోనే అంటే అదేదో వీడియో చూసింది. "సార్ ఉద్యోగ అవకాశం ఉందంట కదా సార్. మళ్ళీ మీరు నాకు 3,00,000 అప్పుంది. మా హస్బెండ్ సపోర్ట్ లేదు. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు. మా అత్త వాళ్ళ సపోర్ట్ ఎవ్వరు సపోర్ట్ లేదు సార్" అని ఫోన్‌లోనే ఏడ్చేస్తుంది ఆమె అంతే. "అన్న ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు ఏడ్చినంత మాత్రాన నేను ఇప్పుడు నీ 3,00,000 నేనేం కట్టను. ఒకటి నీకు మార్గం ఏందనేది నువ్వు వెతుక్కోవాలి తప్ప, 3,00,000 అప్పుందని చెప్పి సూసైడ్ చేసుకొని స్టేజ్‌కొచ్చినాం సార్" అంటే నేనన్నాను, "సూసైడ్ చేసుకునే బదులమ్మా నేను ఒక మంచి ఆఫర్ ఇస్తాను. నీకు 30,00,000 అప్పుంది. 3,00,000 అప్పుంది అంటున్నావు కదా! 3,00,000 కాదు. నేను 30,00,000 ఇప్పిస్తాను. 2 కిడ్నీలు అమ్ముకో." సింపుల్‌గా చెప్పు. ఏ హాస్పిటల్‌కెళ్ళి బాబు నేను అప్పులలో మాట దాటిపోతున్నాను. అంటే అప్పులోళ్ళకి అప్పులు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను పోతున్నా కాబట్టి నేనేమో సేవ చేయాలనుకోవట్లేదు. మరి నేను కిడ్నీలు అమ్ముకుంటాను, లేతే 2 కళ్ళు అమ్ముకుంటాను, లేతే నా గుండె అమ్ముకుంటాను, లేతే నా బ్లడ్ అమ్ముకుంటాను అని చెప్పు. జనాలు అప్పులిస్తారు, డబ్బులిస్తారు. ఎందుకంటే నీడ్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులుండి అవసరాలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ మన హైదరాబాద్‌లోనే బసవతారకమ్మ హాస్పిటల్‌కెళ్తే క్యాన్సర్ పేషెంట్లు మస్తు మంది ఉంటారు. నేను దాంట్లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు జీవితంలో నిజంగా విరక్తి పుట్టి ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనుకోండి, కరెక్ట్ ఒక గాంధీ హాస్పిటల్ గాని, లేదంటే మీ దగ్గర గాంధీ లాంటి పెద్ద హాస్పిటల్ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనుకోండి, మార్చరీ దగ్గరికెళ్ళండి. మార్చరీ దగ్గరికి అంటే ఐసీయూ దగ్గర గాని, ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికెళ్ళి ఒక గంట సేపు ఇట్లా కూర్చోండి అంతే. వచ్చినోళ్ళని చూస్తుండండి. అంటే అలా వస్తారు. మీ కళ్ళ ముందు మంచిగా కనపడతారు. మళ్ళీ నిమిషంలో డెడ్ బాడీ ఎళ్ళిపోతా ఉంటది. వీళ్ళకంటే మనం చాలా గ్రేట్. అంతే. దేవుడు ఏదన్నా సరే సెకండ్స్‌లో చేస్తాడు. అది సావు గాని, బతుకు గాని ఏదన్నా సరే. నేనెందుకంటే, నా లైఫ్‌లో ఇది చాలా ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడైతే నేను బాగా క్రైసిస్‌లో ఉన్నానో, ఒక వేరే పర్సన్ వర్క్ మీద నేను గాంధీ హాస్పిటల్‌కెళ్ళేసి, అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర కూర్చున్నాను నేనంతే. ఎమర్జెన్సీ వార్డ్ పక్కన ఉంది. దాని పక్కనే మార్చరీ ఉందనమాట. అక్కడ కూర్చున్నాక చూస్తా ఉంటే, నా కళ్ళ ముందే మంచి మంచి హెల్తీ పర్సన్స్ వస్తున్నారు. స్ట్రోక్ వచ్చిందనో, లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉందనో, నియర్ బై కరోనా టైమ్ అనుకోండి. ఆ టైంలో కళ్ళ ముందు వస్తున్నారు, కళ్ళ ముందు పోతున్నారు. కౌంటింగ్ లెక్క పెడితే, ఒక గంటలో 60 మంది చచ్చిపోయారు. అంటే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది. ఆ లెక్కల్లో మనం లేము గదా! మనం అసలు ఇంత బాడీ అసలు మన బాడీ అనేది లేదంటే మన బ్రెయిన్ అనేది లేదా మన ఇది మొత్తం బాడీ విలువ కట్టలేనిది. ఒక రూ. 1,00,00,000 ఇస్తే ఎవరైనా కళ్ళు ఇస్తారండి? 2,00,00,000 ఇస్తారా? ఎవరైనా కిడ్నీలు ఇచ్చేస్తారా బతికుండంగానే? పీకిచ్చేయమనండి. ఇచ్చేవాళ్ళు చాలా మందున్నారు డబ్బులిచ్చేవాళ్ళు. అందుకే గవర్నమెంట్ గూడా ఏం చెప్తుంది? అవయవ దానం జేయండి. సరే చనిపోయినాక జేయడం కంటే బతికుండంగా అప్పులోళ్ళకి ఎగరగొట్టి మోసం జేసి ఐపీ పెట్టడం కంటే ఇది బెటర్. కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా అదే చెప్తున్నా నేను. చావనేది పరిష్కారం గాదు. కూర్చొని ఆలోచిస్తే 100 మార్గాలుంటాయి. అంటే మీ మైండ్ అంతా ఏందంటే అప్పులు, అప్పులు, అప్పులు వాడు ఫోను చేసాడు, వీడు ఫోను చేసాడు అన్నీ. ఫోను చేసినోడికే ధైర్యంగా చెప్పండి. లేతే వాళ్ళ ఇంటికెళ్ళి చెప్పండి. నాకు కొద్దిగా టైం కావాలి. ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు. అంత కొట్టి తిట్టేటట్టుంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేయండి. నేను కడతా అన్నా కూడా వీళ్ళొచ్చి హరాస్ చేస్తున్నారు. లేదా కోర్ట్‌కెళ్ళండి. వాళ్ళు నోటీస్ ఇస్తారు ఆల్రెడీ. అమ్మ వీళ్ళని హరాస్ చేయొద్దు. హరాస్ చేస్తే మీ మీద కేస్ ఫైల్ చేస్తాము. అప్పుల గురించి ఎవరు భయపడొద్దు. ఎవరు బాధపడొద్దు. అదాని, అంబానీ, ప్రధానమంత్రి ఆర్‌బీఐకే అప్పులున్నాయి. ప్రతి గవర్నమెంట్‌కి అప్పులున్నాయి. ప్రతి దేశానికి అప్పులున్నాయి. మన అప్పులు మనకి చిన్నవాళ్ళం కాబట్టి మనకు చిన్నగా కనపడుతుంది. పెద్దవాళ్ళు కాబట్టి పెద్దగా కనపడుతది. కాబట్టి వాటి గురించి టెన్షన్ పడకండి. ఫస్ట్ అనుమానం పెనుభూతం. ఫస్ట్ మీరు మైండ్‌లో ఈ బిజినెస్ చేస్తే నేను సక్సెస్ అవుతానా? ఎవడన్నా కొంటాడా? ఎవడన్నా కొనడా? ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరా? తీసుకున్నాక నెలకే ఖరాబ్ అయిపోతే? ఎవరు కొనకపోతే? ఆల్రెడీ మీ మైండ్‌లో 99% నెగెటివ్ థాట్స్ ఉంటే మీరు బిజినెస్ చేయలేరు. అట్లాంటప్పుడు ఎలాంటి బిజినెస్ గురించి ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఏదైనా కూలి పనికి పోండి. లేదా జాబ్ చేసుకుంటే జాబ్ చేసుకోండి. బిజినెస్ చేస్తామన్న ఆలోచన ఉండొద్దు. బిజినెస్ మైండ్ ఎట్లా ఉంటదంటే, ఎంతవరకు నీకు రోడ్డు మీద చెత్త ఇచ్చినా సరే, నేను అమ్మగలను. దీన్ని రీసైకిల్ చేసి ఏదో ఒక ప్రొడక్ట్ తీయగలను. చెత్త నుండి పెట్రోల్ తీసేవాళ్ళున్నారు. కూరగాయల నుండి కరెంట్ తీసేవాళ్ళున్నారు. ప్రతి ప్రొడక్ట్ నుండి బై ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజున్న సిట్యుయేషన్‌లో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అయినాక, అంటే నాలెడ్జ్ పెరిగినాక ఎలాంటి వేస్ట్ అనేది లేదు. ఎలాంటి వేస్ట్ అనేది లేదు. అప్పుడు ఓల్డెన్ డేస్‌లో ఉండేదేమో గానీ, ఇప్పుడు వేస్ట్ అనేదే లేదు. కాబట్టి ప్రతి దాంట్లో మీరు ప్రతిదాన్ని వెతుక్కోవచ్చు. మట్టి లేకుండా మొక్కలు పండిస్తున్నారు. ఎట్లా అంటే కొబ్బరి పీచుతో. అప్పుడు కొబ్బరి బొండాలు తాగి కొబ్బరి పీచు అంతా పాడేసేవాళ్ళం. అంటే మన ఆలోచన విధానం ఎట్లుండాలంటే, ఇన్ ఫ్యూచర్‌లో నేను బిజినెస్ జేయాలా? లేకుంటే ఈరోజు బిజినెస్ స్టార్ట్ జేస్తున్నానంటే,
నా మీద నమ్మకం ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు పక్కోడికి ఎట్లా నమ్ముతారండి? మీ ప్రొడక్ట్ తీసుకెళ్ళి సార్ పచ్చడి కొంటారా అంటే ఆడెందుకు కొంటాడు? ఆడు కొనడు. ఖచ్చితంగా కొనడు. ఎందుకంటే మీ దగ్గర మీ కాన్ఫిడెన్స్ లేదు ఫస్టు. ఈ ప్రొడక్ట్ తీసుకెళ్తే వాడు కొంటాడని. మీరు ధైర్యంగా చెప్పండి. సార్ పలానా జ్యోతి ఫుడ్స్ నుండి వచ్చినామండి. ఇది మన బ్రాండు. ఈ లొకేషన్ మొత్తం డీలర్‌షిప్, డిస్ట్రిబ్యూషన్ నాదే ఉంది. నేనే అమ్ముతున్నాను. ఇదిగో నా విజిటింగ్ కార్డ్ తీసుకోండి. కావాలంటే టేస్ట్ చేయండి. లేకుంటే ఒక ప్యాకెట్ తీసుకోండి. మీరు టేస్ట్ చేసి ఓకే అనుకున్నాక మేము ప్రొడక్ట్ ఇస్తామని చెప్పి ధైర్యంగా చెప్పండి. ఎందుకు తీసుకోరో చూద్దాం. మనం మాట్లాడేదాన్ని బట్టి ఎదుటోడు రెస్పాన్స్ ఉంటది. మీరు ధైర్యంగా ఉంటే మీరు ఎదురుంగోడు అన్న నమస్కారం అంటే నమస్కారం అంటాడు. ఒరే అంటే ఒరే అంటాడు. బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడతాడు. సేమ్ సిట్యుయేషన్ బిజినెస్‌లో కూడా అంతే. మీరు మాట్లాడే పొలైట్‌నెస్‌కి అవతలోళ్ళు కూల్ అయిపోయి సరే ప్రొడక్ట్ పెట్టండి చూద్దాము సేల్ అవుతది. ఫస్ట్ మీరు పెట్టుకోండి. బిజినెస్ చేయాలన్నోడు సిగ్గుపడకూడదు. ఇప్పుడు నేను సిగ్గుపడట్లేదు. నేను ఎక్కడన్నా ఉంటాను, ఎక్కడన్నా అమ్ముతాను, ఏం చేస్తాను. రోడ్ మీద కూర్చొని అమ్ముకుంటాను. ఇది నా బేబీ, నా ప్రొడక్ట్, నాది. నాదని నేను నా పిల్లల్ని నేనే కాపాడుకోవాలి. పక్కోడైతే కాపాడడు కదా! ఖచ్చితంగా. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా సరే, ఎవరినైనా సరే అమ్మ అంటారు గానీ, ఎవరిని కూడా డ్యాడీ అనరు. నాన్న అని ఇంకోరిని అనరు. ఓన్ ఫాదర్‌నే అంటారు. అంటే ఫాదర్‌గా ఒక బిజినెస్ మ్యాన్‌గా ఫాదర్ ఈజ్ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్‌కి వాళ్ళ బేబీస్ మీద బిజినెస్ మ్యాన్ ఫాదర్‌కి తప్ప ఎవరికి కూడా అథారిటీ ఉండదు. అందుకే ఏ కంపెనీలో ఒక్కరే ఉంటారు. ఒక్కరే ఉంటారు చూడండి. దాంట్లో ఓన్ కంపెనీ ఎవరిదంటే వీళ్ళదే అంటారు. అంటే ఆయన ఫాదర్ అంతే. తర్వాత వచ్చినోళ్ళందరూ మదర్‌లే. ఎంతమంది మదర్‌లన్నా ఉండొచ్చేమో గానీ, అంటే ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, ఎంతమంది వైఫ్‌లున్నా అది వేరే సంగతి గానీ, ఫాదర్ అనేవాడు అంటే బిజినెస్ మ్యాన్‌గా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినోడు తండ్రితో సమానం అంతే. మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకుంటాం. అంతే. మన సైకాలజీ అంటే జనాల సైకాలజీ ఎట్లుంటదంటే, నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. అంటే నేను థియరీగా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే, రోడ్డు మీద వెళ్తా ఉంటాము. సడెన్‌గా ఎవరైనా పిల్లలు కింద పడ్డారనుకోండి. కింద పడంగానే వాళ్ళనెళ్లి "అరెరే! కింద పడ్డావమ్మా" లేపుతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, "ఏందమ్మా పడ్డావా" అని కొడతా ఉంటే ఆపుతారు. "ఎందుకమ్మా తెలియక కింద పడ్డదని" చెప్పేసి ఏదో ఆపుతారు, చేస్తారు. అదే మన పిల్లలు కింద పడితే మనం ఆపము. మనం ఏమనం. ముందు వానికి 2 మొట్టికాయలేసేసి లేతే 2 దెబ్బలు కొట్టేసి "ఏరా కళ్ళు కనపడతలేవా" అంటే ఎవరి మీదున్న ఫ్రస్ట్రేషనో, ఎవరి మీదున్న ప్రాబ్లమో పక్కోడి మీదనేమో దయ, జాలి, గుణం అన్నీ చూపిస్తాం. పక్కోడి పిల్లలు పడిపోతే. మన పిల్లలు పడిపోతే మాత్రం నేను ఆ విషయంలో నేర్చుకొని మా పిల్లల్ని కూడా ఈరోజు అనడం గాని, చేయడం గాని, కోపం గాని ఇంతకుముందు చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. జాబ్ చేసినప్పుడు గాని అక్కడున్న అంటే బయటున్న టెన్షన్‌లు మొత్తం అంటే బలవంతుని మీద మీరు ప్రయోగం చేయలేక బలహీనుల మీద ప్రయోగం చేస్తారు. అంతే. పిల్లలు ఎదురు తిరిగి కొట్టలేరు కాబట్టి వాళ్ళనట్లా. ఫస్ట్ మన సైకాలజీ మార్చుకుంటే ఆటోమేటిక్‌గా బిజినెస్ అవుతది. ఈ విషయంలో అంటే నన్ను ఆర్గ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్‌గా ఒక టీమ్ వచ్చింది నా దగ్గరికి. టీమ్ వచ్చినప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. నా కంపెనీని అదానికి 10,000 కోట్ల రూపాయలకి అమ్ముతాను. ఆయన ఆర్గ్యూ చేసిందేందంటే అసలు వాడెందుకు కొంటాడు? ఆయనెందుకు పరిచయం అయితాడు నీకు? అసలు నువ్వు 10,000 కోట్లకి ఎందుకు అమ్ముతావు? అసలు ఆయన కోమటాయన కదా! ఆయన బిజినెస్‌లో. నేను ఒకటే చెప్పా. సింపుల్ ఆన్సర్ ఒకటే చెప్పా. మీరు ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళని తీసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్. అంటే అది చాలా పెద్దది. అంటే గ్రూప్ 1 ఎగ్జామ్‌లో ఒక ఐఏఎస్ అంటే ఒక ఊరికి ఒక కలెక్టరే. ఒక డిస్ట్రిక్ట్ ఒక ఊరికి ఒక కలెక్టర్ ఉంటాడు. అట్లని 100 మంది ఉండరు. ఒక పోస్ట్ కోసము 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తారు. ఆల్‌మోస్ట్ 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తారు. మీరు పేపర్‌లో గాని, టీవీలో గాని ఎక్కడైనా చూడండి. ఒక పేదవాడి కొడుకు, ఓ రిక్షా నడిపేవాడి కొడుకు, ఒక ఆటోవాడి కొడుకు, ఒక కూలీ కొడుకు, ఒక కూలీ పని చేసుకునేవాడు, లేతే ఒక కానిస్టేబుల్ డౌన్‌ఫాల్‌లో మీకు అంటే ప్రతి లేనివాడే మీకు ఐఏఎస్ దాకెళ్తున్నాడు. అంటే వీడికి కసి, పట్టుదల వాడికి ఎట్లా ఉందంటే నేను సాధించాలి ఖచ్చితంగా. నేను చెయ్యాలన్న గోల్ ఉంది. 10,00,000 అయ్యా అమ్మయ్య 10,00,000, 20,00,000 సంపాదించినోడు ఎవడు ఐఏఎస్, ఐపీఎస్ కాలేదు. చూడండి కావాలంటే. ఒకవేళ అయ్యిండనుకో డబ్బులు పెట్టి ఈ సీట్ కొనుక్కున్నట్టే. ఆడికి కసి ఉండాల. ఖచ్చితంగా కసి ఉన్నోడు డబ్బులున్నా సరే కసి ఉందనుకో నిజంగా నేనేందన్నా చూపియాలి జనాలకని జెప్పి, వాడు 18, 20 గంటలు చదివి అప్పుడు ఐఏఎస్ రాస్తాడు. ఐపీఎస్ రాస్తాడు. కావాలంటే మీరు ఎన్ని ఆర్టికల్స్ అని తీసుకోండి, ఎన్ని స్టోరీ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి లేనివాడే ఐఏఎస్ అంటే, మనం పేదవాడిగా పుట్టడం మనకు లక్. డబ్బులున్నోడు ఎప్పుడు మళ్ళా కోటీశ్వరుడు కాలేడు. లేనివాడే కోటీశ్వరుడు అయితాడు. మీరు ఎవరి స్టోరీ అయినా తీసుకోండి. టాటా, టాటా వాళ్ళ తాతని తీసుకోండి. టాటా నుండి ఆస్తులొచ్చినియి. అంబానీ తీసుకోండి. లేదా ధీరుభాయ్ అంబానీ తీసుకోండి. ఏముంది పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టేవాడు ఈరోజు ఇన్ని కోట్ల సామ్రాజ్యం. అంటే పేదవాడిగా పుట్టాడు. కానీ పేదవాడిగా చనిపోలేదు. సంపాదించి పోయాడు. పేదవాడికే ఐడియాలొస్తాయి. డబ్బులున్నోడికి ఐడియా రాదు. డబ్బులున్నోడికి ఏమొస్తాయంటే ఎక్కడ తాగుదామా? ఎక్కడ తిందామా? ఎక్కడ ఎంజాయ్ చేద్దామా? ఎక్కడ పోయి లైఫ్‌ని మంచిగా స్పెండ్ చేద్దామన్న ఆలోచన ఉంటదని పేదవాడికి ఐడియాలుంటాయి. నాకేందంటే డైలీ కొన్ని కాల్స్ వస్తా ఉంటాయి. ఈరోజు మార్నింగ్ కూడా వేరే వాళ్ళు కాల్ చేశారు. సార్ నా దగ్గర 100 ఐడియాలున్నాయి పెట్టుబడి లేదు. ఐడియాకి ఎవడు డబ్బులివ్వడు. ఎగ్జిక్యూషన్‌కే డబ్బులిస్తారు. ఫస్ట్ మీరు ఐడియాలున్నాయి. ఐడియాలో ఏదైనా ముందుకు తీసుకెళ్లారా? ఒక అడుగేశావా? అంతే నేను కూడా ఆలోచిస్తే పేపర్ మీద ఒక బుక్కు మొత్తం చరిత్ర రాసేస్తాను. చరిత్రలు రాయడం వల్ల ఏం రాదు. చరిత్రలు చదువుకోవడానికి పనికొస్తాయి తప్ప చరిత్రహీనులం అయిపోయాం మనం అంతే. చరిత్ర చదువుకోవడానికి అంతే. దాని నుండి ఏమి రాదు మనకి. మీరు వర్క్ చేస్తే దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేయండి అంతే.
మీరేం చేయాలనుకున్నారు? ఒక స్టెప్ ఎయండి. రెండో స్టెప్ ఎయండి. ఏదో రోజు జనాలు మీకు సాయం చేస్తారు. ఆ విషయంలో నేను రియల్‌గా చెప్తున్నాను. నాకు చాలా హెల్ప్ అయింది. 2020లో పచ్చడి కంపెనీ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ ఎగతాళి చేశారు. అసలు నేను జాబ్ చేసింది గాని, చదువుకున్నది గాని, అసలు నాకున్న నాలెడ్జ్‌కి గాని, టాలెంట్‌కి గాని చూసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరూ ఎగతాళి చేశారు. ఫార్మ్ పెట్టినప్పుడు గాని, ఈవెన్ పచ్చడి బిజినెస్ చేసినప్పుడు కూడా. ఫార్మింగ్‌లో ఒక రేంజ్‌లో ఉండేది గానీ, తర్వాత పికిల్ బిజినెస్ చేసినప్పుడు కూడా చాలామంది ఎగతాళి ఇది నడవదు, ఇది తీసేసేయి, ఇది మూసేసేయి, అది చేసేయి. కన్సిస్టెన్సీ ఒకదాని మీద ఫోకస్ జేయండి. ఒకదాని మీద ఫోకస్ జేయండి. రోజు ఒకటే. రోజు ఒకటే దాని మీద ఫోకస్ జేస్తే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతది. సక్సెస్ ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తది. ఇప్పుడు నిజంగా నన్ను ప్రపంచం గుర్తించింది. నా వ్యూస్ గాని, నా జనాలు గాని, నాతో మాట్లాడే వాళ్ళు గాని, వీళ్ళందరూ ఎంత అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా అంత మాట్లాడతారో లేదో తెలీదు గానీ, నాతో మాట్లాడినప్పుడు గాని, సార్ గుడ్ మార్నింగ్, లేతే అన్నగారు గుడ్ మార్నింగ్, బ్రదర్ గుడ్ మార్నింగ్, సార్ అట్లా ఈ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటది. మన ఇంట్లో వాళ్ళు మనకు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పరు, గుడ్ ఈవెనింగ్ చెప్పరు. ఈవెన్ మా వైఫ్‌కి కూడా నేను చెప్తున్నా గదా! ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇంతకుముందు ఫ్రస్ట్రేషన్ వేరే ఉండేది. జాబ్ చేసినప్పుడు మెంటల్ టెన్షన్ అసలు ఆ చిరాకంతా ఇంట్లో వాళ్ళ మీద చూపించేవాడిని గానీ, ఈరోజు ఫస్ట్ కాల్ చేయగానే మా వైఫ్‌కి ఫస్ట్ నేను చెప్పేది ఏందంటే గుడ్ మార్నింగే చెప్తాను. ఎందుకంటే అదొక అంటే డే స్టార్ట్ విత్ హ్యాపీనెస్. మీరు ఎంత ఫ్రస్ట్రేషన్‌లో, ఎంత మైండ్ సెట్‌లో, ఎంత దిగ్భ్రాంతిలో నైటొచ్చి ఎంత పెద్ద గొడవైనా, ఎవడేం లొల్లి చేసినా పొద్దున ఫ్రెష్ మైండ్‌తో స్టార్ట్ చేయండి. అది బ్రహ్మముహూర్తం 3:30, 4 గంటలకు లేస్తారా, 6 గంటలకు లేస్తారా అది మీ ఇష్టం అంతే. లెవ్వంగానే మీకు పక్కన వాడికి గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్చుకోండి. నవ్వుతూ చెప్పండి. అది గాని ఏదో మొఖం మీద పోయినోడిలాగా పెట్టేసి గుడ్ మార్నింగ్ అంటే అది కాదు. అది వైఫ్ గాని, పిల్లలు గాని ఎవరన్నా గాని. హ్యాపీగా లేవండి. డే మొత్తం హ్యాపీగా ఉంటది. మీరు ట్రై చేసి చూడండి. మా మదర్‌కి కూడా ఇదే చెప్తాను. ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. ఈ లేడీస్‌లో ఉన్న ఒకటే చెప్తా. వాళ్ళు ఏమన్నా అనుకోని, మనం వినలేదు. విన్నా సరే వదిలేసేయి. ఆ టైంకి అది వదిలేసేయి. ఇప్పుడు బాత్రూమ్ పోయొచ్చాము, జాంకులెళ్లి వాష్‌రూమ్‌కెళ్ళి చూసొస్తా ఉంటాం మనము. అంతే. ఈ చెత్త కూడా వాష్‌రూమ్ లాంటిదే. పక్కన పడేయండి. ఎవ్వడేమనుకున్నా మనకు సంబంధం లేదు. ఐ యామ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నేను ఈ ప్రపంచంలో నాకంటే మంచోడు ఎవడు లేడని డిసైడ్ అవ్వండి. డే స్టార్ట్ విత్ హ్యాపీనెస్. మంచిగా పొద్దున్న లేవండి. ఫ్రెష్‌గా పక్కనోళ్ళకి లెవ్వంగానే ముఖం కడగానే అందరేమంటారంటే దేవుని ఫోటో చూడండి, అరచేతులు చూసుకోండి. వీటితో ఏం గాదు. పక్కనున్న వాళ్ళని అంతే మీకు హెల్ప్ జేసేది వీళ్ళే. వాళ్ళెవరన్నా గానీ, ఇన్వెస్టర్లు గానీ, ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు గానీ, మన ఇంట్లో వాళ్ళు గానీ, ఫ్యామిలీ వాళ్ళు గానీ, లెవ్వంగానే ఎర్లీ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ మాట్లాడండి. ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటది. మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన నా అనుభవాలన్నీ నేను జెప్తున్నాను. మీరు డే మొత్తం అంటే ఈ అప్పులోళ్ళ గురించి ఆలోచించకుండా ఐడియాల కోసం ఆలోచించండి. మొత్తం డే అంతా ఐడియాలు వస్తూనే ఉంటాయి. 10 ఐడియాలు పేపర్ తీసుకోండి. 100 ఐడియాలొచ్చినాయి. 100 ఐడియాలు రాయండి. దీంట్లో నాకు సూటబుల్ ఐడియా ఏది? ఇదొక్కటి కాదు పచ్చళ్ళని కాదు. అగరబత్తులు అమ్ముతామా? ఒత్తులు అమ్ముతామా? మా ఊర్లో ప్రాబ్లమ్ ఏముంది? మా లొకాలిటీలో ప్రాబ్లమ్ ఏముంది? నేను ఏం చేస్తే సంపాదించుకోగలను? ఏం చేస్తే నా అప్పులు తీరుతాయన్న ఆలోచనతో మీరు మొదలుపెట్టండి. ఖచ్చితంగా నాకు ఆల్రెడీ ఫాలోవర్స్ అందరికి ఇదే చెప్తున్నాను. అంటే కాల్ చేస్తున్నారు, వాట్సాప్‌లో పెడుతున్నారు. ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంత ప్రతీది క్లియర్‌గా చెప్తున్నాను నేను. ఇంకా నా వీడియో కూడా అర్థం కాలేదంటే ఇంక ప్రపంచంలో వాళ్ళని ఎవరిని మార్చలేరు నాకు తెలిసి అయితే. ఎందుకంటే నేను ఎంత క్లారిటీగా చెప్తానంటే వాళ్ళకి ఆల్మోస్ట్ కూర్చొని పీస్‌ఫుల్‌గా ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి వినండి. మనం ఎందుకంటే అది డైరెక్ట్ ఎక్కడంటే మైండ్‌కి కాదు హార్ట్‌కి టచ్ అవ్వాలి. కంపల్సరీ హార్ట్‌కి అంటే ఎందుకు చెప్తున్నాం? ఏం చెప్తున్నాం? ఒక టీచర్ పదే అదే లెసన్ చెప్తుందంటే ఇన్ ఫ్యూచర్‌లో ఆ క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉందని అన్నట్టే. మీరు స్కూల్‌లో చదువుకునేటప్పుడు టీచర్ అదే క్వెషన్ చెప్తా ఉంటది. మనల్ని చిరాకు పెడతా ఉంటాయి. ఎప్పుడు అదే అని. అక్కడ నేర్పించిన సబ్జెక్ట్ మీ లైఫ్‌ని మారుస్తది. ఎక్కడైనా మారుతది. అట్లని చదువుకోమని చెప్పట్లేదు. అట్లని ఎక్కువ చదువుకున్నా ఈరోజున్న సిట్యుయేషన్‌లో ఒకటే. నిన్న నా దగ్గర ఒక ఎంప్లాయీగా వర్క్ చేసిన ఆయన ఒకాయనొచ్చాడు. ప్రభాకర్ అని లాస్ట్ టైమ్ మీకు తెలిసిన అతనే. గ్రూప్ 1కి ప్రిపేర్ అయితున్నాడు. మంచి జాబ్ కోసం ప్రిపేర్ అయితున్నాడు. జస్ట్ అక్కడున్న గవర్నమెంట్ పోస్టులు ఏంటంటే 5 అంతే. 5 పోస్టులే ఉన్నాయి. దాంట్లో మనోడు కూడా అప్లై చేశాడు. మార్నింగ్ వచ్చాడు కలిసాడు. "అన్న ఏం ప్రభాకర్ ఇట్లా వచ్చావంటే, ఇట్లా ఇంటర్వ్యూ ఉందన్న ఇంటర్వ్యూ కోసం వచ్చానని" చెప్పాడనమాట. 5 పోస్టులకి 1,50,000 మంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఎక్కడ 5 పోస్టులు, ఎక్కడ 1,50,000 మంది. 1,50,000 మందిలో ఆల్రెడీ 5 పోస్టులు డబ్బులు పెట్టి కొనేసింటారు. పాపం వీళ్ళందరూ పిచ్చోళ్ళయ్యి, పాపం ఆదిలాబాద్ నుండి ఆడు ఛార్జ్ పెట్టుకొని 2,000 ఛార్జ్ పెట్టుకొని హాస్టల్ తీసుకొని 2 రోజులు వెయిట్ చేసి, ఇంకో 2,000 నాశనం చేసుకొని పోయాడు. అంటే ఇన్ ఫ్యూచర్‌లో మీకు జాబులు రావాలంటే ఏ మంత్రి సపోర్టో లేకుంటే డబ్బులు పెట్టడమో ఆ డబ్బులు పెట్టినది కాంట్రాక్టా లేదా పర్మనెంట్ అనేది కూడా తెలీదు. కన్ఫర్మ్ అయితే తెలీదు. ఈవెన్ గా బార్డర్‌లో మన దేశం కోసం కష్టపడే జవాన్లనే కాంట్రాక్ట్ బేసిక్ చేసేసారు 3 ఇయర్స్ నుండి. ఆడి ప్రాణాలు పోని, ఆడు ఉండని, చచ్చిపోని, వాడి ఫ్యామిలీ ఏమన్నా గాని కాంట్రాక్ట్ చేశారు. ఎందుకంటే కాంట్రాక్ట్ అయితే రేపొద్దున స్కీమ్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! పీఎఫ్ గాని, స్కీమ్ గాని, లేకపోతే పెన్షన్ గాని ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఐడియా అంతే. ఇప్పుడున్న సిట్యుయేషన్ జనరేషన్ బట్టి మారుతా ఉండాల. కానీ ఆ కాంట్రాక్ట్ అనుకోండి ఎవ్రీ ఇయర్ అంటే అక్కడ ఉపాధి దొరుకుతుంది. కానీ 3 ఇయర్స్ అయితారు పక్కా జరిగిపోతాం. మళ్ళీ 3 ఇయర్స్‌కి ఇంకొకరొస్తారు. సేమ్ గవర్నమెంట్ గూడా. ఇప్పుడులో ఉద్యోగాలు రావు. గవర్నమెంట్ ఉద్యోగాలు రావు.
మీరు ఎంతమంది రెడీ అవుతున్నారో అంతమంది రిటైర్డ్ అవ్వట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ ఆఫీస్‌లో ఎంతమంది ఉన్నారు? సింపుల్‌గా 100 మంది ఉన్నారు. ఈడ 100 మంది రిటైర్డ్ అవ్వడానికి 60 ఇయర్స్ పడతది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అనుకోండి. 30 ఇయర్స్‌లో జాబ్‌లో జాయిన్ అయినా వాడు 60-62 ఇయర్స్‌కి రిటైర్డ్ అయిపోతాడు. 62 ఇయర్స్‌లో రిటైర్డ్ అయినాక అంత లోపల మీకు ఈ 30 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ 10,00,000 మెంబర్స్ యేసుకుంటే మీకు 3,00,00,000 మంది జనాభా ఈడనే రెడీ అయిపోయారు. 10,00,000 ఇంటూ 30 ఇయర్స్ ఆల్మోస్ట్ 30,00,00,000 మంది. 30,00,00,000 మందికి ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? కానీ తిండి అయితే కావాలా. అందుకు మేము ఫుడ్ ఇండస్ట్రీ ఎంచుకున్నాం. దాంట్లో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. ఎక్స్‌పోర్ట్ చేయాలని ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు నైట్ బయలుదేరుతున్నాను. కలవాలనుకున్న వాళ్ళు ప్రొద్దుటూరులో కలవచ్చు. రావాలనుకున్న అక్కడ రావచ్చు. మధ్యలో వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరికి డెడికేటెడ్‌గా మనం ఇన్విటేషన్ అయితే పంపియట్లేదు. 12 తారీఖైతే ఖచ్చితంగా మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని అక్కడ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఎమ్మెల్యేతో. ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. "అరే! సార్ మాకు కాల్ చేయలేదు, మాకు చెప్పలేదు." నా ఫ్యామిలీలో అభిమానం ఉన్నోళ్ళు ఎంత దూరమని వస్తారు. 100% అది. అభిమానం ఉండి రావాలా, కలవాలా, ఒక విజన్ ఉంది, నేర్చుకోవాలనుకున్నోడు. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టబోయే మోడలు వరల్డ్ మార్కెట్‌ని రూల్ చేయగల కేపబిలిటీ ఉంది. వరల్డ్ మార్కెట్‌ని రూల్ చేసి అంటే ప్రతి కంట్రీలో ఇలాంటి అవుట్‌లెట్ పడతది. దానివల్ల నా దేశానికి సంపద సృష్టిస్తున్నాను. నా రాష్ట్రానికి కొద్దిగా సంపాదన ఇస్తున్నాను. మా జనాలకి ఉపాధి ఇస్తున్నాను. దాని నుండి ఫుడ్, మీట్ ఎక్స్‌పోర్ట్ అవుతది. ఫస్ట్ అవుట్‌లెట్ సౌత్ ఆఫ్రికా ప్లాన్ చేస్తున్నాం మేము. ఇక్కడ ఏదైతే మోడల్ డిజైన్ చేస్తున్నామో సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఉన్న 94 దేశాల్లో మేబీ మనం ప్రొడక్టివిటీ సప్లై చేయొచ్చు. లేదంటే మనమే ఓన్ అవుట్‌లెట్ పెట్టొచ్చు. అందుకే వీలైనంత తొందరగా ఇక్కడున్న జనాలకి ఒక ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసి, ఒక గుడారం లాంటిది రెడీ చేసి, దీంట్లో వీళ్ళందరిని సేఫ్‌గా పెట్టి, నేను అన్ని చోట్లకెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్లానింగ్ చేసుకుంటున్నాను. కొన్ని లక్షల మందికి ఉపాధి, కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్‌మెంటు. ఈరోజు మనం ఏందంటే చాలామంది కాల్ చేసి సార్ జాబ్ ఉందా? జాబ్ ఉందా? జాబ్ ఉందా? అందరికి జాబులొస్తాయి. ఓపిక పట్టండి. ఇంకా ఒక అవుట్‌లెట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. 12 తారీఖు అవుట్‌లెట్ స్టార్ట్ అవుతది. డిలే అవుతుందంటే ఒకటి మన విజన్ చాలా పెద్దది. 10,000,00,00,000 సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే చాలా టైం పడతది. దాన్ని ఇక్కడ నుండి పునాది కరెక్ట్ యేసుకుంటే మీరు ఎన్ని అంతస్తులను కట్టొచ్చు. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకూడదు. అనుకునేవాళ్ళు అనుకోండి. అనుమానం ఉన్నవాళ్ళు అనుమానం ఉంది. ఒకవేళ అనుమానం ఉంది, మీరు ముందే చెప్పేయండి. మేము ఇవ్వట్లే, చేయట్లే అంటే ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ చేస్తాము. నాకేం టెన్షన్ లేదు. ఫండింగ్ అంటారా, ఆల్రెడీ రిజర్వ్ ఫండ్ అయితే మనకు చాలా ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఆయనను గుర్తు చేసుకున్నాను. 180 ఎకరాలు ఫ్రీగా ఇచ్చినోళ్ళున్నారు మనకి. ఫ్రీగా అంటే ఆళ్ళు కలిసి పని చేయడానికి గాని, లేకుంటే పార్ట్‌నర్‌షిప్‌లో గాని, లేతే ల్యాండ్ కొనుక్కోవడానికి గాని అన్ని అవకాశాలు మనకిచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు కడప. ఆయన రెడీగున్నాడు. నారాయణఖేడ్ నుండి ఇంకోతను రెడీగున్నాడు. 50, 60 లక్షలు ఫండింగ్ పెట్టేసి 70 ఎకరాలు ఇవ్వడానికి గాని రెడీగున్నారు. కాబట్టి ఫైనాన్షియల్‌గా గాని, లేతే దీని పరంగా గాని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు టైం పడుతుంది. ఎందుకంటే ఈ మోడల్ ఏదో కేఎఫ్‌సీ లాగా పెట్టేసో, లేతే బావర్చీ లాగా పెట్టేసి ఫ్రాంచైజ్ ఇవ్వట్లేదు మనం. ఈ మోడల్ ఎట్లుండాలంటే నర్సరీ నుండి ఈవెన్ 80 ఇయర్స్ వరకు చనిపోయేవాడు కూడా బతకాలి. తర్వాత డెడికేటెడ్ మా రాయలసీమలో పెట్టడానికి కారణం ఏందంటే అక్కడ డెవలప్‌మెంట్ లేదు. లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. రీసెంట్‌గా మార్నింగ్ కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మాకొచ్చిన కొత్త ప్రాజెక్ట్ ఏందంటే మాకు రిలేటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి. అది ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్‌కి వస్తుందది ఖచ్చితంగా. అంటే మనకు కావాల్సింది. అంటే నాటుకోడి గుడ్లు కావాలి. అంటే హైదరాబాద్‌లో కన్జంప్షన్ ఉంది. బెంగుళూరులో ఉంది. ఎక్స్‌పోర్ట్ కూడా ఉంది. అక్కడున్న గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్న పిల్లలకి చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ నుండి ఉంటారనుకోండి. ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళ మదర్, ఫాదర్ వచ్చి మన దగ్గరకొచ్చి ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి 5-10 కోళ్ళు మనమే ఇస్తాము. వాళ్ళకి కావాల్సిన దానా కూడా మనమే ఇస్తాము. పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్ దగ్గర నుండే నేర్పించాలని ఆలోచన వచ్చింది మాకు. అక్కడున్న ప్రతి ఊర్లో విలేజ్‌కి ఒక అవుట్‌లెట్ పెట్టుకుంటాము. అక్కడ నుండి నాటుకోడి గుడ్లు వీళ్ళ దగ్గరకొస్తాయి. వీళ్ళ దగ్గర నుండి మన మెయిన్ బ్రాంచ్‌కొస్తాయి. మెయిన్ బ్రాంచ్ నుండి ఎక్స్‌పోర్ట్ చేయడమా, లేకుంటే హైదరాబాదా, బెంగుళూరా, ఢిల్లీయా, లేదా జిమ్‌కెళ్తాయా, ఎక్కడికెళ్తాయో మార్కెటింగ్ మొత్తం మేము చూసుకుంటాం. అంటే వీళ్ళు ఆ గుడ్డు ఇచ్చినందుకు వీళ్ళకి రూ. 10 ఇస్తున్నాను. పొద్దున అంటే అనకూడదు అంటే మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆల్రెడీ. అమ్మఒడి లేదంటే జగన్ ఉన్నాడు. ఈ స్కీమ్‌లు పెట్టారు. ఈ స్కీమ్‌లు పెట్టి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే బదులు ఇక్కడ నుండి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తే మనము, బాబు నువ్వు ఈ కోడి తీసుకో, దానా ఇచ్చాను రోజుకి ఇది టైం పెడితే రోజో గుడ్డు పెడతా. రోజు నీకు రూ. 10 ఇస్తామని చెప్పండి. ఒక నెలకొచ్చి రూ. 300. ఒక గుడ్డుకు నీకు నెలకి 300. ఒక కోడికి మీద వచ్చే గుడ్లకి 300. సరే సగం గుడ్లే పెట్టారు. రూ. 150 అనుకోండి. మీరు 10 కోళ్లలో 5 గుడ్లు పెట్టినా సరే, యావరేజ్‌గా యేసుకున్నా సరే మంత్లీ వాడికి 750 నుండి ఒక రూ. 3,000 వస్తాయి. ఒక ఫస్ట్ క్లాసోడికి మీరు 3,000 జీతం అంటే లేతే రూ. 1000 ఇస్తున్నారంటే వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయితాడు? అట్లా స్కూల్‌లో ఉన్న పిల్లలందరినీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద మోటివేట్ జేయాలి. వీళ్ళ దగ్గరున్న ప్రొడక్టివిటీ మనమే తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వ్ జేయడానికి ఒక టీమ్. అంటే మన దేశ భవిష్యత్తు ఇప్పుడున్న స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉంది. వీళ్ళు టెక్నికల్‌గా వీళ్ళందరిని వాడుకోవాలి. ఒకరు కోళ్ళు పెంచుతారు, ఒకరు బాతులు పెంచుతారు, ఒకరు గ్రాస్ పెంచుతారు, ఒకరేమో ఫీడ్ పెంచుతారు. రకరకాల ప్రాజెక్టులున్నాయి. వీళ్ళందరినీ అంటే రేపొద్దున మనం ఆ 3 ఎకరాలు కూడా తీసుకుందేందంటే దాంట్లో ఫార్మింగ్ ట్రైనింగ్ పెట్టేసి అక్కడున్న అంటే
చంద్రబాబు నాయుడు గారితోనే ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందండి. డిసెంబర్ 18వ తారీఖు. అదొక నాకు గుర్తింపున్న రోజు. ఎందుకంటే మా ఫాదర్ ఎక్స్‌పైర్ అయిపోయాడు. ఆయన వదిలి వెళ్ళిపోయాడని కాదు గానీ, ఆయన ఇచ్చిన ధైర్యం ఏందంటే యాస్ ఎ ఫ్రెండ్‌గా మా ఫాదర్ అయినా నాకు ఫ్రెండ్‌గా ఆయన ఎక్స్‌పైర్ అయిన రోజు, లేకుంటే ఆయన నన్ను వదిలిపోయిన రోజు, వదిలిపోలేదు మాతోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా నన్ను గైడ్ చేస్తా ఉంటాడు కాబట్టి డిసెంబర్ 18తో ఆ 3 ఎకరాల దాన్ని ఇనాగ్రేషన్ పెట్టుకోవాలనుకున్నాను. ఆ చుట్టుపక్కలున్న ప్రతి స్కూల్‌కి, కాలేజీకి అంటే ఫస్ట్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ, పీజీ, ఎంటెక్, బీటెక్ ఏ టెక్ అన్నా గానియండి, వీళ్ళందరికీ వెహికల్స్ పంపించి మరీ ఇనాగ్రేషన్‌కి తీసుకొస్తాము. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు వీళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ నుండి మోటివేట్ చేస్తే మనం అనుకున్న క్యాలిక్యులేషన్‌లో 10 ఇయర్స్ తర్వాత దేశ సంపద వీళ్ళే సృష్టిస్తారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళెళ్లి పొలం చేయలేరు. అగ్రికల్చర్ అసలే చేయలేరు. అంటే ధాన్యం పండించడం గాని, ఇవి గాని, అవి గాని చేయలేరు. ఇప్పుడు ఈ లైవ్ స్టాక్‌ని మొత్తం ఆటో సిస్టమ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ వర్క్ ఉండదు. దానికి డిసీజ్ వచ్చినప్పుడే కంట్రోలింగ్ ఉండి ప్లాన్ చేసుకుంటే మన జనాలకు సరిపోతది. బయట దేశం పంపించి అక్కడ నుండి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు. కాబట్టి వీళ్ళని ఇక్కడ నాకు తెలిసిన సబ్జెక్ట్‌ని వీళ్ళని మోటివేట్ చేస్తాం. అగ్రికల్చర్‌కెళ్ళేవారు అగ్రికల్చర్ ఎళ్తారు. ఐటీకెళ్ళేవాళ్ళు ఐటీకెళ్తారు. ఫార్మాకెళ్ళేవారు ఫార్మాకెళ్తారు. కూలి పని చేసుకునేవాళ్ళు కూలి పని చేసుకుంటారు. పోనీ నా వంతు సాయం కింద మా ప్రజలకి హెల్ప్ చేయాలనుకునేదేందంటే, ఈ రకంగా స్కూల్ డేస్ నుండి ఫస్ట్ క్లాస్ నుండి అప్ టు బీటెక్ వరకు మీరు రావచ్చు. ఇనిషియల్‌గా స్టూడెంట్ అయితే ఫ్రీ ట్రైనింగ్ ఉంటది వాళ్ళకి. ఖచ్చితంగా మనమే ప్రొడక్ట్ ఇస్తాము. మనమే బైబ్యాక్ తీసుకుంటున్నాము. బయట ఒకళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళ దగ్గర అయితే థియరీ వేరే ఉంటది. అది డిసెంబర్ 18 ఫస్ట్ 12థ్ వచ్చేసి ఈ మంత్ 12థ్ అక్టోబర్ 12 వచ్చేసి మన ఫస్ట్ అవుట్‌లెట్ ఓపెనింగ్ చేస్తాం. అవుట్‌లెట్ డిజైన్ మోడల్ అక్కడ వచ్చి మీరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా కలవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే 12, 13 అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకోండి. దసరా హాలిడేస్ కాబట్టి సాటర్‌డే, సండే వచ్చింది. దాంట్లో సెకండ్ సాటర్‌డే, సండే కాబట్టి హాలిడేస్ అందరికి ఉన్నాయి. ఖచ్చితంగా జీవితంలో ఎదగాలి, చూడాలి, చేయాలనుకున్న వాళ్ళు ప్రొద్దుటూరులో మీరు ఒకరు సరే మీరు రావాలనుకున్నారు. సార్ ప్రొద్దుటూరు రావాలని చెప్పి జస్ట్ సెండ్ ప్రొద్దుటూరు లొకేషన్ అని పెట్టినా నేను లొకేషన్ పెడతాను. అక్కడ అవుట్‌లెట్ లొకేషన్ పెడతాను. దాని పక్కనే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మన 3 ఎకర్స్ ఉంది. దీన్ని కూడా డెవలప్‌మెంట్‌కి ఇచ్చేసాం. ఆల్రెడీ అంటే క్లీనింగ్ నడుస్తా ఉంది. డిసెంబర్ 18కి దాంతో మాక్సిమం టాప్ మేనేజ్‌మెంట్‌తో అంటే మేబీ చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకుంటే లోకేష్ గారు కావచ్చు, లేకుంటే మన ఆదినారాయణ రెడ్డి పశు శాఖ మంత్రి అంటే ఒక పెద్దవాళ్ళతోని ఇనాగ్రేషన్ చేపిస్తే చాలా మందికి మనం పబ్లిసిటీ అవుతాం కన్ఫర్మ్‌గా. తర్వాత ఇంతమందికి సేవ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా మనల్ని గుర్తిస్తది. చిన్న పిల్లల దగ్గర నుండి వాళ్ళని మైండ్‌సెట్ మోటివేట్ చేస్తున్నాం. అంటే ఊర్లో కోళ్ళు పెంచేవాళ్ళు లేరు. దానికి కావాలంటే ఓపెన్ రేరింగ్‌కెళ్తున్నాం. లేకుంటే కేజ్ సిస్టమ్ ఉంది ఆల్రెడీ. ఆ కేజ్ సిస్టమ్ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవరైనా సరే ఇంట్లో మీకొక 6/6 ఫీట్ ఖాళీ స్థలం ఉందంటే దాంట్లో కోళ్ళు పెంచుకోవచ్చు. మీ గుడ్లు మీరే సంపాదించుకోవచ్చు. మీ బిజినెస్ మీరే చేసుకోవచ్చు. ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాలాగా ప్రొడక్ట్ తీసుకెళ్ళండి, అమ్మండి, చేయండి అని చెప్పట్లేదు. ప్యూర్ నాటుకోడి గుడ్లు దొరుకుతున్నాయి ఒరిజినల్‌గా అంటే మీ ఇంటికొచ్చి కొనుక్కొని పోతారు. దాని సిస్టమ్‌కి ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల. అదంతా టెక్నాలజీ అక్కడ రెడీ చేస్తున్నాము. మీకు డిసెంబర్ 18 అది ఓపెనింగ్ ఉంటది. దానికి కూడా అందరికి ఇన్విటేషన్ పంపిస్తాం. లేకుంటే వీడియో పెడతాను నేను. అక్టోబర్ 12కి అయితే ఇనాగ్రేషన్ ఉంది. దయచేసి వీలైనంత మంది రావాలని కోరుకుంటున్నాము. ఎక్కడ మనమేం భయపడట్లేదు. ఎందుకంటే చూస్తే ఏందంటే ఒకడి విజన్ ఎట్లా ఉంటదని అర్థమైపోతది. విజనరీ అనేవాడు లేదా విజన్ అనేది ఎట్లా ఉంటది? ఎట్లా కొత్తగా ఆలోచించొచ్చు? తర్వాత మీ సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటాం కన్ఫర్మ్‌గా. మీకేదన్నా ఐడియా ఉంది. ఆల్మోస్ట్ నేను అన్ని ఐడియాలు స్టడీ చేసేసాను. మీకేమైనా ఐడియా ఉంటే నాకు జస్ట్ వాట్సాప్‌లో వాయిస్ ఓవర్ పెట్టండి. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనం పెట్టేదేందంటే ఇప్పుడు ఒక ఎనిమల్ హౌస్ లాంటిది పెడుతున్నాం. దాంట్లో ఒక రెస్టారెంట్ అంటే బయట ఓపెన్ టాప్ రెస్టారెంటు, దాంట్లోనే ఒక ఆఫీసు, తర్వాత వీడియో టీమ్ ఉంటది నాకు ఆల్రెడీ. మండీ పెడుతున్నాము. బయట ఒక మినీ సూపర్ మార్కెట్ పెడుతున్నాము. స్ట్రీట్ ఫుడ్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. దాంట్లో ఒక పెద్ద ఎల్ఈడీ టీవీ పెట్టి నా ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూ ఇంతకుముందు ఫార్మింగ్ చేసినట్టు గాని, ఫార్మా సెక్టార్ గాని ఎవరికి ఉపయోగపడేది దాంట్లో కనపడతా ఉంటది. ఈవెన్ ఎవరి బర్త్‌డే అయినా సరే, రెస్టారెంట్‌కి వచ్చిన వాళ్ళలో ఎవరి బర్త్‌డే ఉన్నా సరే కేక్ కటింగ్ మనదే ఉంటది. అంటే జనాల్ని ఏదో రకంగా బిజినెస్ పరంగా మోటివేట్ చేసి మన దగ్గర తీసుకొని రావాలి. ఎక్కడ అవుట్‌లెట్ పెట్టినా సరే మన టార్గెట్ ఒకటే. పర్ మంత్ వచ్చి రూ. 1,00,00,000 నుండి 3,00,00,000 బిజినెస్ నడవాల్సిందే. అలా అయ్యేటట్టుంటేనే అవుట్‌లెట్ ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ప్రొద్దుటూరు పెడుతున్నాం. నెక్స్ట్ విజయవాడ, అమరావతి, గుంటూరు అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. తర్వాత వైజాగ్, కర్నూలు, తిరుపతి. నెక్స్ట్ బెంగుళూరు. ఇది మన షెడ్యూల్ అయితే ఇది. ఎప్పుడు ఎక్కడ ఏముంటదని చెప్తాను. ఇన్వెస్టర్లు ఇప్పటికున్నది మనకేందంటే ఓన్లీ 60 మెంబర్సే. 60 మంది ఇన్వెస్టర్లే. ఇప్పుడు మనకు 1,00,000 నుండి 10,00,000 ఉన్న దాంట్లో ఇప్పటికొచ్చిందేందంటే ఓన్లీ 5 మందిని తీసుకున్నా. ఎందుకంటే నా ఆల్రెడీ రిజర్వ్ ఫండ్ ఉంది. అవసరమైతే తీసుకుంటాను లేకుంటే లేదు. ఎందుకంటే అవుట్‌లెట్లు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు జనాలు. ఈ అవుట్‌లెట్ మోడల్‌ని కొనుక్కోవడానికి 1,00,00,000 నుండి 2,00,00,000 అయినా సరే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. ఇన్వెస్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి వెయిట్ చేస్తున్నాం. అందుకే తీసుకోవట్లేదు. మేబీ 6థ్‌కి లాస్ట్ పెట్టాను. మేబీ ఇంకొక 5,00,000 వరకు ఆపర్చునిటీ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వచ్చేసి ప్రొద్దుటూరులో కలిసి మాట్లాడి 6థ్ వరకు
ఆల్మోస్ట్ 6థ్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా దాని తర్వాత మనకి ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఉండదు. ఎందుకంటే అవుట్‌లెట్ స్టార్ట్ అయిపోయిందనుకోండి, మోడల్ కొనుక్కుంటే దాంట్లో నాకు ఫ్రాంచైజ్ ఫీస్ గాని, ప్రొడక్టివిటీ గాని, ట్రైనింగ్ గాని ఉన్న బిజినెస్‌లో డబ్బులొస్తా ఉంటాయి. కాబట్టి బ్యాంక్‌కెళ్ళే ఆలోచన లేదు. ఇన్వెస్టర్ దగ్గర నుండి తీసుకునే ఆలోచన కూడా లేదు. కొంతమంది ఆల్రెడీ రిజర్వ్ చేసుకొని బ్లాక్‌లో పెట్టుకున్నారు. సార్ ఈ టైంకొస్తాం, ఈ టైంకి ఇస్తాం, ఈ టైంకి మాట్లాడతామని. వీళ్ళకే ఆపర్చునిటీ ఉంటది. ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ ఎక్స్‌పాన్షన్ చేస్తే ఆలోచిద్దాం. అంతేగాని ప్రతి ఒక్కరికి చేతనైనంత సాయం చేస్తాం. అంతేగాని డబ్బులిచ్చేసి మేము రిటర్న్ అంటే అందరు ఇస్తున్నారని తీసుకొని నాకెంత ఓపికుందో ఒకటే దాంట్లో పెట్టుకుందేందంటే, మా ఇల్లు రూ. 1,00,00,000 అవుతది. ఆల్మోస్ట్ హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు ఏదైతే 4th ఫ్లోర్ ఉందో రూ. 1,00,00,000 అవుతది. ఒకవేళ నేను అసలు చాలా ఇంకా అదే కరోనా లాంటిది ఇంకో 10 కరోనాలొచ్చినా సరే, ఫుడ్డయితే తగ్గదు. కరోనా వచ్చినా ఫుడ్ గావాలి, పచ్చళ్ళు గావాలి అన్నీ పోతాయి. ఈవెన్ అట్లాంటి క్రైసిస్ వచ్చి నాకేమైనా అయిపోయినా సరే, ఈ ప్రాపర్టీ అమ్మినా సరే జనాల అప్పులు తీరిపోతాయి. అంతే రూ. 1,00,00,000 ఎందుకు పెట్టుకున్నా అంటే, వాళ్ళు అనుకున్న రిటర్న్స్ గాని, ఇప్పుడు మనకు ఏషియన్ లాస్ట్ టైమ్ 30,00,000 వచ్చింది. ఇప్పుడు ఒక 10,00,000 అనుకోండి 40,00,000 డబుల్ రిజర్వ్ ఫండ్ నా దగ్గర ఉందన్న ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను. కాబట్టి ఎవరో వస్తే ఇస్తేనే మనం బిజినెస్ చేస్తాము. ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు. లేదంటే మీరు చేసే క్వెషన్ అందుకే కామెంట్స్ బంద్ చేశాను. చాలామంది అన్నారు, "సార్ కామెంట్స్ ఓపెన్ చేయండి" అని. ఒకడికి నచ్చింది గానీ 99 మంది మూర్ఖులున్నారు. ఈ మూర్ఖుల కోసం మనం కామెంట్ బంద్ చేశాము. ఎవరు కామెంట్ ఇనే ఆలోచన మనకు లేదు. నచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తారు. "అన్నగారు బాగున్నారా? బ్రదర్ బాగున్నావా? సార్ బాగున్నారా?" ఎనఫ్. ఫోన్ ఎత్తలేదు. వాయిస్ ఓవర్ పెట్టండి. ప్రాబ్లమ్ లేదు. డ్రైవింగ్‌లో ఉంటే ఫోన్ ఎత్తను. క్లియర్‌గా చెప్తున్నా. మీరు పదే పదే ఫోన్‌లు కొడతా ఉంటే ఎత్తను నేను. ఒకటే నంబర్. ఎందుకంటే ఒకసారొచ్చింది. రెండో కాలొచ్చింది ఎమర్జెన్సీగా. బండి ఆపుతాను. ఖచ్చితంగా బండి ఆపి పక్కన మాట్లాడుతుంటా. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ ట్రావెలింగ్‌లో ఉంటాం కాబట్టి పార్సల్ తీసుకెళ్ళడం, అది తీయడం, ఇవి తీయడం, అక్కడ పోవడం, ఇక్కడ పోవడం ఉంటది కాబట్టి ఖాళీగా అయితే ఉండం కాబట్టి మాక్సిమం డ్రైవింగ్‌లో ఉంటాను నేను. కార్లున్నాయి గానీ కారైతే వాడను. నేను బండే వాడుతున్నా ప్రస్తుతానికి. కాబట్టి ఏందంటే డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు. అవతలోళ్ళు ఎందుకు ఎత్తట్లేదు? నిజంగా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఎత్తాడు. లేదా వర్క్‌లో ఉంటే ఎత్తాడు అంతే. అంతేగాని మీరు పదే ఫోను చేశారు. మూడోసారి కాలొచ్చిందనుకోండి, అది నేను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తా. ఉన్నది ముందే క్లియర్‌గా జనాలకి చెప్పేసాను. ఎందుకంటే నేను ఇప్పుడే పేషెన్స్ అదే అన్నా ఇప్పుడే ఓపిక లేనోడు రేపొద్దున బిజినెస్‌లో ఏం ఓపిక ఉంటది? ఇంక వాడికి 10 సార్లు ఫోను చేస్తా ఉంటాడు అంతే. ఇంగ ఏ డౌట్ వచ్చినా మనకే ఫోన్ ఇస్తాను. అంటే ఓపిక, పేషెన్సీ ఉండాల. మీరేదైనా బట్టల షాప్‌కి ఇంటర్వ్యూకెళ్ళాననుకోండి, డైరెక్ట్ ఎళ్ళంగానే అమ్మ నువ్వు ఎన్ని బట్టలు అమ్ముతావు? ఎన్ని చేస్తావు? ఏందని అడగడు. సరే లాస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంకా చాలా టైం అయిపోయింది. బట్టల షాప్‌కి ఒకళ్ళు ఇంటర్వ్యూకెళ్ళారనుకోండి, వాడు ఎళ్ళంగానే మీరు అమ్ముతారమ్మా తీసేసుకొని కూర్చోండి ఇంగ జాయిన్ అయిపోండి అనరు. ఏం చేస్తారంటే ఒక ఖాళీ రూమ్ చూస్తారు. బాబు చైర్‌లేసి అందరిని కూర్చోమనండి సార్ వస్తారని చెప్పమని చెప్పేసి మార్నింగ్ 9కి కూర్చోబెడతాడు. మీకు కావాలంటే ఎక్కడైనా బట్టల షాప్‌లో ఓనర్‌లని ట్రై చేయండి. మంచి నాలెడ్జ్ ఉన్న బిజినెస్ మ్యాన్ అయితే అదే పని చేస్తాడు ఫస్ట్. బట్టల షాప్‌లో అంటే జాబ్‌కెళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి గాని, అబ్బాయిలకి గాని ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టేసినాక చూస్తాడు. మధ్యాహ్నం వరకు అయిపోయింది. మధ్యాహ్నం ఒక సార్ ఇంగా అక్కడున్న పీఏ గాని, పర్సన్ గాని వచ్చి సార్‌లు మీటింగ్‌లో ఉన్నారంటే టైం పడతది. మీరు లంచ్ చేసి రండి. లేకపోతే లంచ్ అరేంజ్ చేస్తారు. లేకుంటే వాళ్ళ ఇష్టం ఇంకా. వాళ్ళు ఎక్కడ చేస్తారనేది. అట్లా ఈవినింగ్ 5, 6 వరకు అట్లనే కూర్చోబెడతారు. వాడు రాడు. వీళ్ళు కూర్చోవాల. ఇక్కడ నేర్చుకునేదేందంటే బట్టల షాప్‌లోకొచ్చేవాళ్ళు ఒక పర్సన్ అంటే సేల్స్ బాయ్ ఎవరైతే ఉన్నారో చాలామంది జనాలొస్తారు. అది తీయండి, ఇది తీయండి, ఇది తీయండి. ఇంక లేడీస్ అయితే ఇంకెక్కువ మొత్తం కుప్పలు తీసి కింద పడేస్తారు. కింద పడేసినాక ఒక్కడు కూడా కొనరు. ఒక్కడు కూడా కొనరు. మళ్ళీ ఈడన్నీ మడత పెట్టుకొని ఆడ పైన పెట్టుకోవాల. ఫస్ట్ వీడికి కూర్చునే ఓపిక ఉందా లేదా? బిజినెస్ చేసేవాడికి కావాల్సింది అదే. సేల్స్ బాయ్‌గా బట్టల షాప్‌లో చేసేవాడికి డెడికేటెడ్‌గా ఇంతమందొచ్చి అన్ని కింద పడేసినా మళ్ళీ పెట్టుకోవాలా. మళ్ళా కస్టమర్ వచ్చాడు మళ్ళీ వాడేయాలా, మళ్ళీ పెట్టాలా, మళ్ళీ వాడేయాలా, మళ్ళీ పెట్టాలా. ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికే నీకు ఓపిక లేనప్పుడు 9 నుండి ఈవినింగ్ 6 వరకు నీకు డ్యూటీ టైమ్‌లోనే కూర్చునే ఓపిక లేనప్పుడు మిగతా కస్టమర్‌ని ఎట్లా డీల్ చేయగలవు? రోజుకి 100 మంది కస్టమర్‌లొస్తారు. లేదా 1000 మంది కస్టమర్‌లొస్తారు. లేదా 10 మందే రానియండి. ఈ 10 మంది కస్టమర్‌లను నువ్వు డీల్ చేయాలంటే రేపొద్దున ఏం బిజినెస్ చేస్తావు అని చెప్పి బట్టల షాప్‌లో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైకాలజీ ఉంటది. కాబట్టి ఎవరు ఒకవేళ నేను మాట్లాడిన దాంట్లో ఎవరైనా హర్ట్ అయింటే ఒకవేళ చూసేవాళ్ళు గానీ, ఇంతకుముందు మీరు మాట్లాడినోళ్ళు గానీ, హ్యాపీ ఫీల్ అయ్యేవారు గానీ, ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. అట్లేం లేదు. నాకు నచ్చిందే నేను మాట్లాడతాను. నచ్చిన వాళ్ళు వీడియో చూస్తారు. నచ్చనోళ్ళు డిలీట్ చేసేస్తారు. దానికేం బాధ లేదు. కాబట్టి దయచేసి అందరూ గుర్తుంచుకోండి. అక్టోబర్ 12 తారీఖు బై డిఫాల్ట్ ఓపెనింగ్ అంతే. ఇంక దాంట్లో పోస్ట్‌పోన్ చేసేది లేదు. అది కొత్త బిల్డింగ్ కాబట్టి మాకున్న సెంటిమెంట్‌తో ఇక మాకు జనాలు చెప్పిన దాన్ని బట్టి అంటే వచ్చినోళ్ళందరూ మంచిగా చెప్తాను. మాక్సిమం మంచే చెప్తారు నాకు ఎవరు చెడు చెప్పరు. నువ్వు ఇదంతా వేస్ట్ చనిపోరా బావ అట్లా చేయట్లే అని ఎవరు ఏం చెప్పరు గానీ, ఉన్న వాళ్ళందరూ మంచిగా చెప్పారు కాబట్టి దాన్ని దసరా మూమెంట్‌లో పెట్టుకున్నాం. అందరికి హాలిడేస్ వచ్చాయి. మా పిల్లలందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అందరికి హాలిడేస్ వచ్చాయి. ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. లేని వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి మాక్సిమం వీలైనంత మంది ప్లాన్ చేసుకోండి. అక్కడ వచ్చిన వాళ్ళందరం కలిసి మళ్ళీ 3 ఎకర్స్ ల్యాండ్‌లోకెళ్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3 ఎకర్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే పెద్ద ఫార్మింగ్‌కెళ్తున్నాము ట్రైనింగ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏందంటే ఇన్ ఫ్యూచర్‌లో మీరు ఇన్వెస్ట్ జేసి, మీరు తీసుకొని ఏదో ఇంట్లో కూర్చోవడం కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా! మీ విలేజ్‌లో గూడా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. వీళ్ళని మోటివేట్ జేయండి. మీరు ఒక స్పీకర్‌లాగా నాలాగా మోటివేషనల్ స్పీకర్ అవ్వండి. లేకుంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ కోసం ఏం జేయాలి? నెక్స్ట్ జనరేషన్ అదే మీ పిల్లలైతే మీరు జేయకుండా ఉంటారా అండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒకటే నా పిల్లల గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను. ఇప్పుడు ఆ చదువుకున్న పిల్లల్లో మన పిల్లలు ఉన్నారనుకోండి. మన పిల్లలు అట్లా రోడ్ మీద వదిలేయలేం గదా! వాళ్ళకి ఏదో మార్గం చూపియాలా, నా పిల్లల కోసం సంపాదియాలా, వాళ్ళకి ఏదో దారి చూపియాలన్న ఆలోచనతోనే ఉంటాం గాబట్టి, మీరు కూడా మీ లొకాలిటీలో ఏది పెట్టినా సరే
చిన్నప్పటి నుండి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ అని ఇంటరు, డిగ్రీ ఆ స్టేజ్ వరకు ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయమని నేను కోరుకుంటున్నాను. అక్కడికి వస్తే మనం ఒక మీటింగ్ హాల్‌లో కూర్చొని ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకొని, మీ దగ్గర ఉన్న ఐడియాస్ అన్ని తీసుకొని, ఇన్ ఫ్యూచర్‌లో ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాన్ని బట్టి అక్కడ ఇన్వెస్టర్‌లను ప్లాన్ చేయడమా, లేకుంటే మన దగ్గర ఓన్ ఫండింగ్ పెట్టుకోవడమా, లేకపోతే బ్యాంక్ లోన్‌కి వెళ్ళడం అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను నేను. కాబట్టి దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి. 6303473893 జక్కా పెద్దన్న. 6303473893. థ్యాంక్ యూ.